శ్రీలంకలో కేంద్రీకృతమైంది. గింగిరాలు కొట్టుకుంటూ ఇది ప్రస్తుతం చెన్నై తీరానికి నేను ఇంకా క్లోజ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. విండి సాయంతో మీరు చూస్తే కనుక దీని ప్రభావం ఆల్రెడీ మీరు గమనిస్తే ఇదిగోండి నాగపట్నం ఈ ప్రాంతానికి సంబంధించి కరైకాల్ ఇగో ఈ ప్రాంతాలు మీరు చూడొచ్చు. ఇదంతా కూడా మన తమిళనాడు ప్రాంతాన్ని కరైకాల్ కావచ్చు, అలాగే దాంతోపాటు పరంగిపెట్టై ఈ ప్రాంతాల మీద, దాంతోపాటు మరిన్ని ప్రాంతాలకు సంబంధించి కడలూరు ఈ ప్రాంతాలకు సమీపంలో మీరు చూడొచ్చు ఈ ప్రభావం ఎలా ఉంది అనేది. ఇదంతా కూడా పూర్తిగా పింక్ కలర్లో మనకు కనిపిస్తోంది. ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా ఇప్పుడు దిత్వా తుఫాన్గా పరిణమించిన క్రమం. సో ఈ నేపథ్యంలోనే ప్రభావాన్ని చూపిస్తోంది. సో ఒక్కసారి ఇక్కడ నుంచి నేరుగా నేను శాటిలైట్ ఇమేజెస్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఇమేజెస్ని చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. ఒక్కసారి ఇక్కడ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు. గింగిరాలు కొట్టుకుంటూ ఇదిగో ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా ఉంది. ఇగో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూసారా, చెన్నైకి సంబంధించి అంటే తమిళనాడు ప్రాంతానికి మీద ఎటువంటి ప్రభావం ఉంది అనేది మీరు చూడొచ్చు. బెంగళూరు వరకు కూడా దీని ప్రభావం మనకి అనిపిస్తోంది. అంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంది. తమిళనాడుకి చాలా దగ్గరగా ఉంది. ఇది ఉత్తర వాయు దిశగా అంటే ఉత్తర వాయు దిశగా వెళుతున్న సందర్భం. ఆ విజువల్ని మీరు చూడొచ్చు ప్రస్తుతం దీని ప్రభావం అనేది. దీంతో పాటు నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం వీటి మీద కూడా దీని ప్రభావం ఉంది. సో ఈ క్రమంలో ఇక్కడి నుంచి నేరుగా నేను ఇంకా శాటిలైట్ మ్యాప్స్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు దీని ప్రభావం. ఓకే, దీని ప్రభావాన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీకు క్లియర్ కట్గా దీంట్లో కనిపిస్తోంది. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక దీని ప్రభావం, దీని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందనేది. ఇది ఇంకా ఎంటర్ కాలేదు. రిమెంబర్, ఇది ఇంకా పూర్తిగా మనకి ఎంటర్ కాలేదు. ఇది ఇంకా శ్రీలంక దగ్గర కేంద్రీకృతమై ఉంది. అయినప్పటికీ దీని ప్రభావం మనకి ఎక్కడుంది, దాదాపుగా దక్షిణ కోస్తాంధ్ర, మరి ముఖ్యంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ ప్రాంతాల మీద మనకు కనిపిస్తోంది. చెన్నై మీద దీని ఇంపాక్ట్ ఉంది. కేరళ మీద దీని ప్రభావాన్ని చూపిస్తోంది. కర్ణాటక మీద కాస్త ప్రభావాన్ని చూపించింది. ఆ మ్యాప్ను చూస్తే మనకి అర్థమవుతుంది.